శ్రీ గురుభ్యో నమ. భగవద్గీత 8వ అధ్యాయం అక్షర పరబ్రహ్మ యోగం 15వ శ్లోకాన్ని పవిత్ర ఆత్మస్వరూపులమై మనం పరిశీలన చేసుకుందాం. మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయమశాశ్వితం నాప్నువంతి మహాత్మానః సంసిద్ధిం పరమాం గతాః. భగవానుడు చెబుతూ ఉన్నాడు, సర్వోత్తమమైన మోక్షమును పొందిన మహాత్ములు నన్ను పొందిన వారై మరల దుఃఖ నిలయమై అనిత్యమైనట్టి జన్మను ఎన్నటికి పొందనేరరు అని చెప్పారు. ఇంతకంటే మనకు కావలసినటువంటిది ఇంక ఏమి ఉన్నది? మానవ జన్మకు భగవంతుని పొందిన వారు మరల ఈ సంసార కోపమున పడరని ఇచ్చట తెలుపబడుచున్నది. దైవమును పొందనంత వరకు జీవుడు పుట్టుట చచ్చుట అను ఈ జనన మరణ ప్రవాహం పైన సంసార చక్రమున తగుల్కొని నానా బాధలనందుచుండును. పరమాత్మను పొందిన పిదప మరల అతనికి పునరావృత్తి ఉండదు. మరల ఈ సంసారమును పుట్టుట గాని దుఃఖములను అనుభవించుట గాని ఉండనేరదు. కాబట్టి మోక్షము యొక్క ఆవశ్యకత ఏమియో ఇచ్చట రుజువు చేయబడినది. భగవత్ ప్రాప్తి గాని మోక్షము గాని ఏల పొందవలెనని కొందరు ప్రశ్నించుతూ ఉంటారు. అట్టి వారికి ఈ శ్లోకమున చక్కటి సమాధానమొసంగబడినది. భగవానుని పొందనిచో జనన మరణాదుల నుండి విముక్తి సంభవించదు. అందుచే దుఃఖమును అంతము కాదు. కాబట్టి దుఃఖ రాహిత్యమునకై దైవమును తప్పక ఆశ్రయించవలసి ఉన్నదని ఇక్కడ మనకు తెలియబడుతూ ఉన్నది. అయితే కొందరు ఈ జన్మ అనేక విషయ భోగములతో కూడి చాలా ఆనందకరముగానున్నదే అని చెప్పవచ్చును. ఇట్టి విపరీత బుద్ధులకు శ్రీకృష్ణ పరమాత్మ ఈ శ్లోకమున సూటిగా జవాబు చెప్పిరి. జన్మ అనున్నది ఎట్టిదో, ఎట్టి స్వభావము కలిగి ఉన్నదో విస్పష్టముగా ఇచ్చట తెలియజేసిరి. దుఃఖాలయము, అశాశ్వతము అను రెండు విశేషణములచే భగవానుడు జన్మను గూర్చి వర్ణించిరి. అనగా అది దుఃఖమునకు నిలయము, అనిత్యము అని అర్థము ఇక్కడ మనకు తెలియబడుతుంది. ఈ రెండు దోషములను జన్మ యందు కలవు. కావున అట్టిది సౌఖ్యప్రద మెట్లు కాగలదు. ఒకవేళ ఒకంత సుఖము కనిపించినను అది ఆభాస సుఖమే కాని, ప్రతిబింబ సుఖమే కాని, దుఃఖ మిశ్రితము సుఖమే కాని అవిచ్ఛిన్న నిరతిశయ సుఖము కాదు. ప్రాపంచిక సుఖము దుఃఖమును కూడా తన వెంట తెచ్చుకొని చుండును. కావునని విజ్ఞులు దృష్టి ఎందుంది గణనీయము కాకున్నది. ఈ కారణమున భగవానుడు జన్మను దుఃఖాలయమని పేర్కొనిరి. ఆలయమనగా నెలవు స్థానము బాగా మనం గుర్తించాలి. రామాలయము, కృష్ణాలయము, శివాలయము అనునవి ఆయా దేవతలకు, అవతారమూర్తులకు నెలవులై ఎట్లున్నవో అట్లే జన్మయు దుఃఖాలయమై ఉండుట వలన దుఃఖ అసురునకు కాపురుస్థలమై ఉన్నదని అర్థము. సుఖదేవతకు కాదు. అవివేకముచే జనులిచట సుఖమున్నదని తలంచుచున్నారే కాని వాస్తవముగా దుఃఖమే కలదని పై భగవద్వాక్యము ద్వారా స్పష్టపడుతున్నది. త్రికాలజ్ఞుడును సర్వజ్ఞుడునకు శ్రీకృష్ణ పరమాత్మ జనుల యొక్క పొరబాటును గమనించి ప్రపంచము యొక్క యథార్థ స్థితిని, జన్మ యొక్క వాస్తవ స్వరూపమును ఇచ్చట బహిర్గతము చేసి వైచిరి. ఓ జీవులారా, ప్రపంచ సుఖములను చూచి మోసపోకుడు. అందు సుఖమున్నదని తలంచి వాని వెంట పరుగెత్తి జీవితములను నాశనము చేసుకొనవద్దు. అవి దుఃఖాలయములే కాని సుఖాలయములు కావు. క్షణికములే కాని
శాశ్వతములు కావు అని పరమాత్మ జనులను హెచ్చరించుతున్నారు. వాస్తవముగా విచారించిన అవిద్య యొక్క ప్రభావమే ఆ యొక్క ప్రభావముచే జనులట్లు దుఃఖమును సుఖముగా తలంచుతున్నారు అని ఇక్కడ మనకు తెలియబడుతుంది. కాబట్టి దుఃఖాలయమై శాశ్వతమైనట్టి ఈ జన్మ పంకమున మరల పడకుండులాగున చూడవలెను. అయితే అందులకు ఉపాయమేమి? మాముపేచ్య ఇది ఏ ఉపాయము అనగా భగవానుని పొందుటయే, ఆశ్రయించుటయే. కావున భక్తి జ్ఞాన వైరాగ్య ధ్యానాదుల ద్వారా పరమాత్మను పొందుటకై జనులు ఈ జన్మ ఎందే తీవ్రతర యత్నమాచరించవలెను. భగవత్ సాయుధ్యము పరమాం సంసిద్ధిం సర్వోత్కృష్టమగు పదముగా సిద్ధిగా వర్ణింపబడుట వలన సమస్త ఇతర పదములన్నీయు దానికంటే తక్కువేయని స్పష్టమగుతున్నది. మరియు మహాత్ములెందరూ అట్టి సంసిద్ధిని బడసిరని ఇచ్చట చెప్పబడుటచే తక్కిన వారును ప్రయత్నాతిశయముచే తప్పక పొందగలరనియు తేలుచున్నది. అయితే మహాత్ముడు కావలనే కాని అల్పాత్ముడు కాడు. నిర్మల చిత్తులై పరమాత్మను ఆశ్రయించువాడు మహాత్ములు, మలిన చిత్తులై దృశ్య భోగముల వెంట పరుగుడువాడు అల్పాత్ముడు. కావున మహాత్ములగుటకే యత్నించవలెను కాని మహాత్మ అనునది ఒక బిరుదు. అసత్యమును ఆశ్రయింపక సత్యమును ఆశ్రయించు వారందరికీ క్షణికము ఆశ్రయించక శాశ్వతమును ఆశ్రయించు వారందరికీ అనాత్మను ఆశ్రయించక ఆత్మని ఆశ్రయించు వారందరికీ ఆ బిరుదు తప్పక లభించగలదు. పరమాత్మను ఆశ్రయించువాడు అట్టి మహనీయులు జన్మ రాహిత్య రూప కైవల్యము నొందుట వలన మరల దుఃఖభూయిష్టమగు ఈ సంసారమునకు తిరిగి రారనియు మరల జన్మను పొందరనియు ఇచట చెప్పబడినది. అది సముద్రమును చేరిన పిదప మరల వెనుకకు పోదు గదా, అట్లే జీవన్ముక్తులు కూడా. కాబట్టి దుఃఖమును కోరని వారందరును, సుఖమును అభిలషించు వారందరును పైన తెలిపిన ఈ భగవద్ వాక్యములందు విశ్వాసము గలవారి జన్మను సంసారమును దుఃఖ ప్రదముగా నుంచి అది వదిలిపోవుటకై భగవద్ ఆశ్రయమును ఏకైకోపాయము నవలంబించి తరించవలయను అని మనకు ఇక్కడ తెలియబడుతూ ఉన్నది. ఈ ప్రపంచము యొక్క స్వరూపమెట్టిది అనగా ఇది దుఃఖ నిలయము, అశాశ్వతము అయ్యున్నది ఈ యొక్క ప్రపంచము. ఇట్టి సంసారము ఎవరు పొందకుందురు? ఈ యొక్క దుఃఖ సంసారమును అంటే భగవంతుని పొందిన మహనీయులు ఈ యొక్క బాహ్య స్వరూపమైనటువంటి ప్రపంచమును పొందరు. భగవత్ సాయుధ్యమెట్టి పదవి అయ్యున్నది అన్నప్పుడు సర్వోత్తమము పదవి, దానికి మించినది ఈ భూప్రపంచములో ఎక్కడనో, ఈ 714 భవన బాండవములలో ఎక్కడనో కూడా లేదు. అటువంటి సర్వోత్తమము పదవి అదే పరమ పదవి. దుఃఖ రాహిత్యమునకు ఉపాయమేమి అన్నప్పుడు మరల జన్మ లేకుండుటయే ఉపాయము. జన్మ లేకుండుటకు మార్గమేమి అన్నప్పుడు భగవంతుని పొందుటయే జన్మ లేకపోవుటకు మార్గం. ఒక్క పరమాత్మ స్థానమును పొందిన తప్ప తక్కిన ఏ లోకమునకేగినను మరల జన్మ తప్పదని ఇచ్చట తెలుపుతున్నాడు భగవానుడు. రేపటి రోజున తెలుసుకుందాం. సర్వం సద్గురు పాదార్పణమస్తు. జయ గురుదేవ.